గుడ్ మార్నింగ్. టైం 11 అవుతుంది, ఇండియాలో 12:30 అవుతుంది. సో ఇది దుబాయ్ ఫ్రేమ్ అనమాట. ఇది గోల్డ్ ప్లేటెడ్ అనమాట, బంగారు పూత పూసింది. అలా మీద గ్లాస్ బాక్ కూడా ఉంటుందట. ఆడిపోదాం కానీ మా సంత ఇది ఎక్కడ దొరికిన సంత రా మామ. ఫ్యామిలీ ఫ్యామిలీ ఏం మాట్లాడాలా ఏం చేయాలని వాళ్ళు ప్రేమలా చెప్తా. గట్టిరు అసలు దుబాయ్లో స్పెషాలిటీ ఏంది అనేటి అన్నీ కూడా మనకు ఒక చిన్న షో లాగా ఉంటుంది అనమాట. షో కాదు, స్క్రీన్స్ మీద ఉంటాయి. చేయాలని చెప్పేసి చేసేసినాం అనమాట. ఇక్కడ మా అన్న, మా సుబ్బు, మా రింకు కూడా చేస్తుర్రు. రింకు అన్న చాలాసార్లు వచ్చి ఉంటారు, కానీ ఎప్పుడు వచ్చినా అక్క ఎక్కదు. ఇప్పుడు కూడా అట్లా చెప్తారు. ఇక అట్లా ఇట్లా చేసి లల్లి నొప్పించి అయితే మెల్లగా నడిపిస్తున్నాం. పాపం మా అన్న రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు, నడే ఏం కాదే అని చెప్పేసి మీదికి చూడని చెప్పి. చూడు మా అక్క ఎంత భయపడకుండా నడుస్తుంది, ఉత్త పిరిగిపిస్తుంది లల్లి. పాపం ఎన్నిసార్లు వచ్చినా ఎక్కలేదు. ఇలా మేము అందరం కలిసి ఎక్కాల్సిందే, నడవాల్సిందంటే ఎక్కింది. ఇక ఒకసారి నడిచింది భయం పోయింది కదా. ఇక సెకండ్ సారి కూడా ఏ వీడియో తీస్తున్నారు, ఫోటో తీస్తున్నారు, నవ్వు నాకంటే నగింది. ఇక ఇప్పటిదాకా మీదకే చూసినా ఇప్పుడన్నా స్టేట్ చూడంటే పాపం నవ్వుతుంది. భయం అయితే పోయింది. ఇక నెక్స్ట్ టైం ఎవ్వరు వచ్చినా తోలకపోతుంది కదా చక్కనే. చిన్నితో నడిచిన, అన్నతో నడిచిన, నాతో నడవ అని చెప్పేసి మా ఆయన కూడా అక్కని తోలకపోయాడు. మళ్ళీ ఇక మేము అందరం కలిసి జరంతసేపు ఏడిపించినాం అక్కని, ఎట్లా చేసి అన్న భయం పోగొట్టాలని. ఇప్పుడు మీరంతా కింద ఎట్లా కనిపిస్తుందో చూస్తారు చూడరే.
ఏదో చిన్న స్విమ్మింగ్ పూల్ లెక్క ఇట్లా ఉంది కదా, కాదు, అదంతా పెద్ద మెయిన్ రోడ్కి ఇటు పక్కకు ఉందన్నమాట బిల్డింగు. సో దాని కిందికించి కార్లు పోతాయి వస్తాయి అన్నీ. అందరూ మంచి చిన్న చిన్న పిల్లలు కూడా భయం లేకుండా ఉన్నారు. సో కిందికి చూస్తే మస్తు భయం అవుతుంది. అండ్ ఇటు పక్కకంతా వ్యూ ఉంటుంది అనమాట. బుర్జ్ ఖలీఫా కనిపిస్తుంది, పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్నీ కనిపిస్తాయి. దుబాయ్లో అంతా మనం చూడాల్సింది బుర్జ్ ఖలీఫా సైడ్. దుబాయ్ హ్యాపెనింగ్ దుబాయ్ అంతా కూడా ఇటు పక్కనే దుబాయ్ ఫ్రేము బుర్జ్ ఖలీఫా. సో ఇట్లాంటి ఈ సైడే ఉంటుంది కాబట్టి ఆ వ్యూ అంతా మీకు కానొస్తుంది. సో త్వర బుర్జ్ ఖలీఫా కానొచ్చింది, ఎంత చిన్నగా ఉందో కానీ దగ్గరకు కూడా మస్తు పెద్దగా ఉంది. సో వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఫోటోలు వీడియోస్ రీల్స్ అన్నీ తీసుకొని పోయారన్నమాట. ఎక్కువసేపు ఏమి ఉండలేరు, మంచిగా ఒక గంట సేపు ఉంటే చాలేమో. ఇక చూడరి కింద వ్యూ అంతా మీకు నడుచుకుంటా చూపిస్తున్నా. అమ్మ నాయన మీకు చిన్నగా ఉంది గనిలేముంది అనిపించచ్చు కానీ పోయిన వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు కూడా నాకు ఇంకా గుండెలలో దడస్తుంది, మేమేనా ఇది ఎక్కిందని. తబ్బున ఊలిపోయామని ఎటమటం అయితే ఏంది పరిస్థితి, ఇండియా పోతామా పోమా, పానాలు ఉంటాయా పోతాయా అనిపించినాయి. అక్క భయపడట్లా తప్పలేదు. ఇక గ్లాస్ మీద నడిచేటప్పుడు దుబాయ్ అంతా ఇంత చిన్నగా కానొస్తుంది అనమాట. ఇక మొత్తం ఎట్లా కానొస్తున్నది, ఒక రౌండ్ స్పేస్ ఉన్నది, అక్కడ పోయి నిలబడ్డం చూడరు, అట్లా కనిపిస్తుంది దుబాయ్ అంతా. బ్యూటిఫుల్ కదా. నెక్స్ట్ ఇడ ఒక దుబాయ్ షేక్ మీకు దండం పెడుతుంది, మాకి దండానికి మాకి డెజర్ట్ సఫారీకి తొలకపోతుంది. దుబాయ్ షేక్ దుబాయ్ షేక్ నాకు నీకు దండం పెడుతుంది. ఇగో ఇది సుబ్బ ఇటు చెప్పి హాయ్ చెప్పు. సుబ్బా నువ్వు గంగులు, సుబ్బా అంటే నువ్వు వలుపుతున్నావు. పుల్ల కోతి నైస్. మొత్తం జోవర్ రైడ్స్ జరుగుతాయి ఇక్కడ. చూద్దాం ఎంత రైడ్స్ జరుగుతాయో, ఎవరేం చేస్తారో. ఇవే కార్లు. దుబాయ్ రాగానే అందరు ఇడికే పోవాలనుకుంటారు, ఈ కార్లు ఎక్కి ఆ ఎడార్లను నడపాలనుకుంటారు. మేము కూడా అందుకే వచ్చినాం. కారు ఏం కావాలా ఎన్ని కావాలని లెక్కలు వేస్తున్నారు మా వాళ్ళు. ఇక్కడ చూడు లైన్ ఉంటుంది, అమ్మ బాబోయ్. ప్యాకేజీలు కూడా ఉంటాయి, అర్ధగంటనా గంటనా సంథింగ్ ఏదో ఉంటుంది. అవన్నీ మా వాళ్ళు మాట్లాడుకుంటారు, మనకెందుకు. ఇక మనంతో వచ్చింది బంద్ తీసుకొని పోదాం మనం. చలో ఇక మొత్తం డెజర్ట్ సఫారీలో బైక్ రైడ్ చేయబోతున్నాం. నేను మా ఆయన ఒకదాని మీద, సుబ్బురు ఇంకొకదాని మీద, అక్క అన్న ఒకదాని మీద, ఇట్లా 3 బైకులు తీసుకున్నాం అనమాట. ఈడికించి ఉసుకెళ్ళమే మా అన్న తమాషాలు చూడుర్రి. మెల్లగా ఎంతైతే
గుద్దావు వన్ సైడ్ కూర్చుందే వన్ సైడ్ కూర్చుంది మరి నాకేం నడిపిస్తుంది నువ్వు ఎట్లా వన్ సైడ్ కూర్చుంటున్నావు అంటే నడిపిద్దాంలే ఆవు నేను వేరాళ్ళు స్టేట్ వేరు ఇలా దొంగలు డిచ్చు 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 మీ మమ్మీ ఆగ్రా గుద్దకు మూడు పనులు మనే అరే మరే మరే ఏడికే వల్ల ఊరికే దొరుకుతుంది పాప సుబ్బు రింకైతే ఎంత ఎంజాయ్ చేసిర్రో మేమందరం వాళ్ళందరినీ నేను ఫోటో వీడియో తీస్తున్నా అందుకే నేను లేను ఎంత మంచిగా అనిపించిందో తెలుసా నాకు ఇప్పుడు కూడా నడపాలనిపిస్తుంది మళ్ళీ వీడియో చూస్తే ఎందుకంటే నేను బయట రోడ్ల మీద నడవలేను కాబట్టి ఈడ ఎడార్ల ఉసుకేలా కింద పడ్డ దెబ్బ దాకా అసలు పడదు కూడా పడ్డగా దెబ్బ దాకది కాబట్టి ధైర్యం ఉండే ఇక గిర్ర 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 తిరుగుతూనే ఉన్నాం రింక్ అయితే అసలు ఇనలే సుబ్బు కూడా ఇనలే ఇవ్వనయ్యకి రెడీ చలో నువ్వు అను అంతే మెల్ల అట్లా మెల్ల వెరీ గుడ్ పోతుంది పోని పోతుంది తిప్పు ఇట్లా తిప్పు తిప్పి మళ్ళాను మళ్ళా తిప్పు ఇటు తిప్పు తిప్పు వెరీ గుడ్ అది కరెంట్ కొట్టు కరలేదు శివజ్యోతి బైక్ రైడింగ్ తల్లి తెల్లబుద్ధి గుద్దేవా ఇంత ఆపిడు ఆపిడు చెప్తాను నాకు అర్థం मेले वो चलो बाय రైట్ ఫోటో తీసే మామ ఏ తీసినా రైట్ నచ్చిందా అదిది కమ్ టు దుబాయ్ జోర్ మా వాళ్ళు అసలు ఇంటలేడు ఎవరయ్యాకి సూపర్ ఇగో చీమలు ఎలకలు లెక్క తిరుగుడే తిరుగుడు
ఆట కొనదాకా ఫుల్ ఎంజాయ్ చేస్తారు అంతా. తిరిగారంటే ఫోన్ పోనీ. నేను నడపచ్చి Habibi, come to Dubai. Shojoti, come to Dubai. Once again. అత్తవా శివజ్యోతి? శివజ్యోతి ఎట్లా? We enjoyed a lot, sir. ఫుల్ సూపర్. వర్త్ వర్మ. నేను డ్రాప్ చేస్తాను ఎప్పుడు అనుకున్నావా? లల్లి ఎట్లున్నా రైడింగ్? చిన్న నడపలేదు. ఇంటికాడ స్కూటర్ నడిపిమంటే స్తంభాల గుద్దుతారు. నెక్స్ట్ బెల్లీ డాన్స్ అంట. బెల్లీ డాన్స్ ఫుల్ ఎంజాయ్ చేద్దాం మనం. ఫుల్ పెడతారట కానీ ఇవాళ సాటర్డే నేనేం తినా. అయ్యో నువ్వు తినావు కానీ నేను బెల్లీ డాన్స్ చూసుకుంటా ఫుల్ ఇట్లా ఎంజాయ్ చేస్తా. వాటర్ టాకింగ్ హబీబీ. బైక్ రైడ్ అయిపోయిన తర్వాత ల్యాండ్ క్రూజర్ లేకపోతే ఇట్లాంటి వెహికల్స్ ఎత్తుకొని ఇప్పుడు ఇంట్లో పల్టీలు కొట్టిస్తారు. ఏంటి మేమిద్దరం రైడ్ స్టార్ట్ చాలిద్దాం. శివజ్యోతి ఉన్నావా? లాస్ట్ కున్న గంగుల్ ఎంజాయ్ కానీ పక్కకున్న వెహికల్స్ ని చూపించాలి. ఇప్పుడు ఇలా మన వెహికల్ మనం ఏం చూపించాలి. ఓకే వేరే కార్ దిది ఇక మనం ఓన్లీ ఎక్స్పీరియన్స్ చేసుకుంటా వేరే కార్లో తీద్దాం. ఓకేనా? నువ్వు మంచి కట్టుకోనా అని నేను మంచిగా ఉన్నా. आपका नाम क्या है भाई? आदिल. आदिल. आदिल भाई. కార్ పంక్చర్ అట ఎక్కంగానే. అదే కదా మీ వైపు కూడా ఉందా? మా టైర్ ఇప్పుడే దిగబడ్డది. अभी भी देख के चला जाओ ना भाई. ये शिवज्योति भाई देख के चला जाओ भाई. अभी
జ్యోతి కైసా అబ్బా బొక్కలన్నీ ఏడి ఆడ ఇరిగిపోయాయి నాయన. ఎట్లా అనిపించింది? నైస్, ఇట్ వాజ్ నైస్ ట్రిప్. థ్యాంక్ యూ. చీకటి అయినా కానీ కింద లైటింగ్ వస్తుంది ఇక్కడ. అవునా? ఒంట ఎక్కుతావా? కదా ఆ స్టైల్లో పెట్టారు అనమాట. ఇక్కడ స్టేజ్ కనిపిస్తుందా, ఆడ ఇక బెల్లి డ్యాన్స్
ఇక అన్న డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక ఫైర్ షో నడుస్తుంది చూడరు, దుబాయ్ అని మంచిగా ఫ్రేమింగ్ వస్తుంది చూసిర్రా అది. సో మీరు కూడా దుబాయ్ పోతే ఖచ్చితంగా వండి. ఆల్రెడీ పోయిన వాళ్ళు ఉంటే మీకు ఎట్లా అనిపించిందో కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం అసలు మర్చిపోదు. ఇది ఇలాంటి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, నేను సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు.